హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. 21 to 27. ఇందులో మనము ఇంకా బ్రహ్మదేవుడు ఇంకా సృష్టి రచన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు మనం చూసాము, ముందుగా 5 అజ్ఞాన వృత్తుల్ని సృష్టించిన తర్వాత చతుష్కుమారులను సృష్టించారు. తర్వాత రుద్రుడి యొక్క సృష్టి కూడా మనం చూసాం నిన్న. ఇప్పుడు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా కొంత సంతానాన్ని, ముఖ్యమైన ఋషుల్ని, మునుల్ని, నారద మునిని, ఇంకా చాలామందిని సృష్టిస్తారు. ఈరోజు కొంతమందిని, ముఖ్యంగా ఈ 10 మందిని సృష్టి మనం ఈరోజు చూద్దామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేషు గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 21వ శ్లోకం నుంచి మనము ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. అతాభిధ్యాయత సర్గం దశపుత్రా ప్రజగ్నిరే భగవచ్చక్తియుక్తస్య లోకసంతానహేతవః. లోకసంతానహేతవః, ఈ హేతువుతో లోకంలో సంతానాన్ని ఉత్పన్నం చేసి ఇంకా లోకంలో వారి ద్వారా ఇంకా సంతానం ఉత్పన్నమై లోకమంతా సంతానంతో నిండిపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్రహ్మదేవుడి సృష్టి రచన చేస్తున్నాడు. దీనికి భగవంతుడు ఆయనకు శక్తిని ప్రసాదించాడు ఈ రకమైన సృష్టి చేయడానికి. మరి ఫస్ట్ ఎవరిని సృష్టించారంటే, ఇప్పటివరకు చూసుకున్నాం సృష్టి. ఆయన ముందు సృష్టించారు అజ్ఞాన వృత్తుల్ని. దాని తర్వాత చతుష్కుమారులను సృష్టించారు, మొత్తం విద్యతో, విజ్ఞానంతో, జ్ఞానంతో కూడి ఉన్న. కానీ వారికి సంపూర్ణ జ్ఞానం ఉండేసరికి వారు ఇంకా ఈ మోక్షాన్ని మేము ప్రాప్తించుకోవడమే మా జీవిత లక్ష్యం కనుక మేము మోక్షం వైపే మా మార్గం, మేము భగవంతుడికి ఆరాధన చేసుకుంటాము, మాకు ఈ సంసారం, ఈ సంతానం ఉత్పత్తి ఇందులో ఏమాత్రం అభిరుచి లేదు, మమ్మల్ని ఇందులో తోయకండి అని తిరస్కరించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడేమో సంతానం పెంచడానికి అనేసి ఫస్ట్ చతుష్కుమారులు పుట్టించారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆయన కోపంతో ఉన్నప్పుడు ఆయన నుదుటి నుంచి ఒక బాలుడు వచ్చాడు, రుద్రుడి యొక్క అవతారం. రుద్రుడు పుట్టిన తర్వాత ఆయనకి ఆజ్ఞించారు బ్రహ్మదేవుడు, సరే నువ్వు సంతానం సృష్టించు. ఆయన సంతానం సృష్టించడం ఆరంభించారు. కానీ ఆయన సృష్టించిన సంతానం ఇంకా సృష్టి కార్యం ఇంకా పూర్తిగా మొదలే అవ్వలేదు. అప్పటికే వాళ్ళు విధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తారు.
సో వెంటనే బ్రహ్మదేవుడు, అయ్యో ఇది ప్రళయం సమయం కాదు, ఇది సృష్టి సమయము, ఇప్పుడు కాదు, నీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తాము, నువ్వు మంచి తపస్సు చేసి భగవంతుడిని సంతృప్తి చేయి, తర్వాత సరైన సృష్టి కూడా చేయగలవు, సరైన సంతానాన్ని కూడా ఉత్పన్నం చేయగలవు, కనుక నువ్వు ముందు వెళ్ళి ఒక వేరే ప్రదేశానికి వెళ్ళి నువ్వు భగవంతుడి పైన తపస్సు చేసుకొని ధ్యానం చేసుకొని భగవంతుడిని సంతృప్తిపరచు అనేసి ఆ విధంగా శివుడిని పంపించేశారు. మరి ఇప్పుడు మళ్ళీ సంతానం ఉత్పన్నం చేయడానికి ఇంకా ఎవరు లేరు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గర. సో ఈసారి బాగా ఆలోచించి ఒక 10 మందిని సృష్టించారు బ్రహ్మదేవుడు. అదే నెక్స్ట్ శ్లోకం, 22వ శ్లోకం. మరీచిర్ అత్రంగీరసో పులస్త్యా పులః క్రుతుః భృగుర్వశిష్ఠో దక్షశ్చ దశమస్తత్ర నారదః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరీచి, అత్రిముని, అంగీర, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష, ఇంకా ఆయన 10వ సంతానం నారదముని. ఈ విధంగా 10 మందిని ఆయన ముందు సృష్టించాడు. సో వీళ్ళందరూ చాలా ఫేమస్ పర్సనాలిటీసు, ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు. భాగవతంలో మనము చాలా మందిని చూస్తాము, రామాయణంలో ఇంకా వేరే పురాణాల్లో కూడా వీరి గురించి మీరు విని ఉంటారు, అవునా? సో కానీ వీళ్ళందరిలో కూడా అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే నారదుని అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకు అంటే ఆ విషయం కూడా చూద్దామంట. ఇప్పుడు ఈ సృష్టిని సృష్టించారు కదా భగవంతుడు, మరి బ్రహ్మదేవుడిని ఇంకా ఇందులో సంతానం ఉత్పన్నం చేసి సృష్టి రచన ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నారే, ఉద్దేశం ఏంటి? అసలు ఇంతమంది సంతానం ఉత్పన్నం చేయాలి అనే ఉద్దేశం ఏంటి? లక్ష్యం ఎందుకు? ఎందుకంటే ఈ సృష్టి రచించింది ఎందుకు? ఒక జీవాత్మలకు సపరేట్గా ఉండాలనుకుంటే వారికి, సరే ఈ జీవాత్మలు కొంతమంది సపరేట్గా ఉండాలనుకుంటున్నారు నాతోని అని భగవంతుడు సరే వాళ్ళ కోసమని ఈ భౌతిక జగత్తుని సృష్టించాడు. అలాగనేసి ఆ జీవాత్మలు ఎంత ప్రయత్నించినా కానీ భగవంతుడితో సపరేట్ అయ్యి వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ ఆనందాన్ని పొందలేరు. ఆ విషయం భగవంతుడికి తెలుసు, కానీ జీవాత్మలు సొంతంగా వారికి వారు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చేవరకు భగవంతుడు వేచి ఉంటాడు అనమాట. కానీ అలా మళ్ళీ తిరిగి రావడానికి కూడా భగవంతుడు ఒక ఆయోజన చేయాలి. కనుక ఇలా ఇక్కడ 2 పనులు అయిపోతాయి అనమాట. సరే మీరు ఏదో ట్రై చేస్తా అంటున్నారు కదా ఎంజాయ్ చేయడానికి, సరే ఎంజాయ్ చేయండి పోండి, తర్వాత మళ్ళీ మీకు అర్థమైనప్పుడు మళ్ళీ ఇంకో సరైన మార్గం కూడా వెతుక్కోవాలి కదా. వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఇది సరైన మార్గం కాదు, ఈ విధంగా నేను ఆనందంగా ఉండలేను భోగించి అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వారికి సరైన మార్గదర్శనం చేసి తద్వారా మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక ఈ భౌతిక సృష్టి రచించారు. ఇందులో మరి వాటన్నిటికీ కావాల్సిన విషయాలు, వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ మరి ఈ జీవాత్మలు రావాలి అంటే ఎవరో వాళ్ళని కనాలి, అవునా? ఎవరైనా సంతానం ఉత్పన్నం చేసినప్పుడు వాళ్ళ శరీరాన్ని, తల్లిదండ్రి శరీరాన్ని ఇస్తే ఆ జీవాత్మ ఆ శరీరాన్ని ధరించగలుగుతుంది. సో అందుకనే ఆ సంతానం ఎవరో ఒకరు ఉత్పన్నం చేయాలి. సో ఆ విధంగా సంతతి పెరిగితేనే జీవాత్మలందరికీ ఒక అవకాశం అనేది లభిస్తుంది. తద్వారా అవకాశాన్ని ఒక సద్వినియోగం చేసుకుంటే, వాళ్ళ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటే, భగవద్భక్తి చేసుకుంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే పర్వాలేదు, మీరు భోగించి మళ్ళీ రకరకాల జీవరాశుల్లో, ప్రాణుల్లో, శరీరాల్లో తిరిగి కొన్ని జన్మల తర్వాత, కొన్ని వేల జన్మల తర్వాత, కొన్ని కోటి జన్మల తర్వాత, కానీ ఎప్పటికైనా మీరు ఎవరైనా సరే ఒక జీవాత్మ ఈ యొక్క కంక్లూజన్కి రావాల్సిందే. ఎలాగైనా సరే భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, ఇందులో ఇక్కడ సుఖం లేదు, భౌతిక ప్రపంచంలో సుఖం లేదు అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చే వరకు అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట జీవాత్మ. రకరకాల శరీరాలు మారుస్తూనే ఉంటుంది. అందుకని మరి దానికోసం అవకాశం అన్నమాట. ఈ భౌతిక సృష్టి ఒక అవకాశం, అందులో శరీరం అనేది ఇంకొక అవకాశం, అందులో మనిషి శరీరం అన్నిటికన్నా ముఖ్యమైన అవకాశం. ఎందుకంటే ఈ శరీరంలోనే ఒక వ్యక్తి భగవద్భక్తి గురించి అర్థం చేసుకోగలరు, వేరే శరీరాల్లో అర్థం చేసుకోలేదు జీవాత్మ, అందుకేనమాట. సో మరి ఇటువంటి అన్ని రకాల శరీరాల్ని పుట్టించాలి, ఎందుకంటే రకరకాల ఇచ్చలు, రకరకాల కోరికలతో జీవాత్మ వస్తున్నారు కనుక. అందుకనే అజ్ఞాన వృత్తిని సృష్టించారు, ఇంకా రకరకాల అధర్మ పాపకార్యాలని కూడా సృష్టిస్తారు ఇప్పుడు బ్రహ్మదేవుడు, అది కూడా చూస్తాం ఈరోజు. కానీ సరైన ఋషులు మునుల్ని కూడా సృష్టిస్తున్నారు, వీళ్ళు సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయొచ్చు అనేసి. సో సంతానం పెంచడమే ముఖ్యమైన కార్యం కాదు, ఆ సంతానానికి సరైన మార్గదర్శన భగవద్భక్తిని ప్రసాదించడం కూడా
చాలా ముఖ్యం, అది అన్నిటికన్నా ముఖ్యం. సంతానాన్ని కనేశారు. కుక్కలు పిల్లలు ప్రభుపాల ద్వారా అనేవారు, ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు భక్తులు, మీరు పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంచిది, కానీ కుక్కలు పిల్లల్లాగా సంతానాన్ని కనకండి. మీరు ఇలా మంచి భక్తులని, మీ యొక్క సంతానాన్ని మంచి భక్తులుగా తయారు చేయండి అని చెప్పేవారు. ఎందుకంటే కుక్కలు పిల్లలు కూడా డజన్ల కొద్దీ సంతానాన్ని కనేస్తుంటారు, కానీ వాళ్ళందరూ భగవంతుడు భక్తులు గారు, అవునా? ఆ విధంగా మనుషులు కూడా కంటే సంతానం ఇంకేం లాభం? అటువంటి సంతానం దేనికి పనికిరాని సంతానం అన్నమాట. అందుకనే మనిషి శరీరంలో ఈ యొక్క అవకాశం ఉంది కనుక, సో మరి దానికి ఎవరైనా దానికి శిక్షణ ఇవ్వాలి కదా. భగవద్భక్తి ఎలా చేసుకోవాలి, భగవంతుడికి భక్తి ఎలా చేసుకోవాలి అనే శిక్షణ వారికి ఇవ్వడానికి మరొక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే నారదముని యొక్క ముఖ్యమైన కర్తవ్యం అదే. సో ఇలా ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవద్భక్తిని ఆచరిస్తాడో అప్పుడే తన జీవితం లక్ష్యం ఆయన సాధించిన వాడవుతాడు. దానికి ముఖ్యమైన వ్యక్తి ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ విధంగా ప్రతి జీవిత లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడే ముఖ్యమైన వ్యక్తి నారదముని. అందుకనే అందరి పుత్రుల్లో ముఖ్యమైన పుత్రుడిగా ఇక్కడ ప్రభుపాల ద్వారా గుర్తిస్తున్నారు నారదమునిని. ఎందుకంటే ఆయనే ముఖ్యమైన కార్యం చేస్తున్నాడు. సంతానం ఉత్పన్నం చేయడం ఒక ముఖ్యమైన కార్యమే, కానీ దానికన్నా ముఖ్యమైన కారణం ఆ సంతానాన్ని తిరిగి భగవద్ధామానికి తీసుకువెళ్ళేటట్టుగా చేయడం. సో అందుకనే నారదముని యొక్క ముఖ్యమైన సంతానం అని మనకు చెప్తున్నారు. సో మరి ఈ అంత సంతానం కూడా ఎలా ఉత్పన్నం చేశారు బ్రహ్మదేవుడు ఏ శరీరం, ఏ అంగం, ఏ మనస్సు, ఏ భాగం నుంచి ఎవరెవరు జన్మించారు అనే విషయాన్ని కూడా వచ్చే శ్లోకాల్లో ఉన్నాయి, అవి చూద్దామంట. ఉత్సంగాన్నారదో జగ్నే దక్షోనుంగుస్తథా స్వయంభూ ప్రాణాద్వశిష్ట సంజాత్ భృగుస్త్వచీకరాత్ క్రతుః. సో ఇక్కడ ఫస్ట్ చెప్పేశారు, ఉత్సంగా నారదో జగ్నే, భగవంతుడి ఈ బ్రహ్మదేవుడి యొక్క ఉన్నతమైన చేతన ఎప్పుడైతే భగవత్ చింతనతో నిండి ఉన్నాడో ఆ సమయంలో జన్మించిన వ్యక్తి ఎవరు అంటే, ఉత్పన్నం చేసిన వ్యక్తిని ఆయన ఎవరు? నారదముని. సో ఈ విధంగా నారదముని ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అత్యున్నతమైన చేతన భగవత్ చింతనతో ఉన్నప్పుడు ఆయన చింతనతో పుట్టించిన వ్యక్తియే బయటకు వచ్చిన వ్యక్తియే, బ్రహ్మదేవుడి నుంచి ఉత్పన్నమైన వ్యక్తియే నారదముని. వశిష్ఠులు తెలుసు కదా, మన సూర్యవంశం కులగురు శ్రీరామచంద్రుడికి కూడా, ఇంకా చాలామంది ఋషులకు మునులకు కూడా కులగురు. మనం రామాయణంలో చర్చించుకుంటున్నాం ఇప్పుడు వశిష్ఠుల వారి గురించి కూడా. ఆయన గొప్పతనం కూడా చూసాం మనము. ఆయనంత గొప్పవాడు అవ్వాలనేసి విశ్వామిత్రుడు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. సో మనం దాన్ని చూద్దామంటే ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా. సో ఈ విధంగా వశిష్ఠుల వారు కూడా చాలా, ఆయన బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు అని కూడా మనము తెలుసు. సో ఇలా పుట్టారనమాట. ఎక్కడి నుంచి? వశిష్ఠుల వారు పుట్టింది బ్రహ్మదేవుడి యొక్క శ్వాస నుంచి. వశిష్ఠు ముని పుట్టారు. ఈ విధంగా ఒక్కొక్కరు బ్రహ్మదేవుడు ఒక్కొక్క అంగం నుంచి జన్మించారు. నెక్స్ట్ వచ్చేసి దక్ష ప్రజాపతి, ఆయన పుట్టింది బొటనవేలు నుంచి. బ్రహ్మదేవుడి యొక్క తంబ్ అంటే బొటనవేలు ఉంటుంది కదా, దీని నుంచి పుట్టారు దక్ష ప్రజాపతి. దక్ష అంటే చాలా ఎక్స్పర్ట్ అనమాట, దక్షత కలిగినవాడు. సో దక్ష ప్రజాపతి ఆయన ఎంతో ఎక్స్పర్ట్ అనమాట సంతానం పెంచడానికి, సంతానం ఉత్పన్నం చేయడానికి. ఆయన కూడా అందుకే ఆయన ప్రజాపతి అన్నారు. చాలా ప్రజల్ని పెంచుతారు. దానికి మనం చూస్తాము దక్ష ప్రజాపతి గురించి స్టోరీ మనకి చాలా విస్తృతంగా 4వ స్కందంలో వస్తుంది. ఆయనే సతీ యొక్క తండ్రి కూడా. సో అలా మనం చూస్తాము దక్ష ప్రజాపతి యొక్క చర్చని విషయాన్ని కూడా, ఎలా ఆయన సంతానం ఆయన ద్వారా సంతానం ఎలా పెరిగింది అనే విషయాన్ని కూడా, ఇంకా ఆయన స్టోరీ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి భృగుముని. ఆయన కూడా చాలా ప్రఖ్యాతి చెందిన ముని, మీరు వినుంటారు ఆయన పేరు కూడా. భృగుముని బ్రహ్మదేవుడి యొక్క స్పర్శ ద్వారా జన్మించారంట. నెక్స్ట్ క్రతుముని వచ్చేసి ఆయన బ్రహ్మదేవుడి యొక్క చేతి నుంచి ఆయన జన్మించారు. సో
ఇందులో ఫస్ట్ నారదముని గురించే మళ్ళీ ప్రభుపాల్ వారు రాశారు. ఎందుకంటే నారదముని చాలా ముఖ్యమైన క్యారెక్టర్ మనకి. అసలు చెప్పాలంటే ఆయన ఒక మెయిన్ హీరో, ముఖ్యమైన హీరో భాగవతంలో నారదముని. ఎందుకంటే మనం చూస్తాం, ఇప్పుడు చూడబోతాం కూడా ఫ్యూచర్లో కూడా. సో ఈ భాగవతం స్టార్ట్ అవ్వడానికి కారణం, రచించడానికి కారణం నారదముని. ఆయన ఉపదేశానుసారంగానే వ్యాసముని భాగవతాన్ని రచించారు. అవునా? సో నారద శబ్దంలోనే, ఈ పేరులోనే ఉంది ఏమి? నార అంటే నారాయణ, ద అంటే ప్రదానించేవాడు. నారాయణుణ్ణి మనకి ప్రసాదించేవాడే నారదుడు. సో నారద అంటే నారాయణ్ణి మనకి ఇచ్చేవాడు. అదేంటి, భగవంతుడు ఏమైనా వస్తువు ఇవ్వడానికి అంటే, భగవంతుడు వస్తువు కాదు ఇవ్వడానికి, కానీ భగవంతుడిని మనకు అందజేస్తున్నాడు అంటే భగవద్భక్తిని, భక్తి యోగ, భగవద్భక్తి. మనము భగవంతుడికి భక్తి ఎలా చేసుకోవాలో దాని గురించి మనకు తెలియజేస్తారనమాట నారదుని. నారద పంచరాత్ర ఒక పుస్తకం కూడా ఉంది. ఇంకా నారదుని శిక్షణలు మనకు భాగవతంలో వస్తాయి, ఇంకా వేరే దగ్గర కూడా వస్తాయి. నారదుని యొక్క ముఖ్య కర్తవ్యం ఇదే. ఆయన ఎంత భ్రమణ చేసినా దేనికి, ప్రతి ఒక్కరిని ఎలాగైనా సరే ఉద్ధరించాలి. చాలా గొప్ప పనులు చేస్తున్నారు వీళ్ళు భౌతికంగా, సరే, కానీ ఎన్ని గొప్ప పనులు చేసినా కానీ భక్తి చేసుకోకపోతే వృధా, అన్నీ వేస్ట్, వాళ్ళ జీవితమే వేస్ట్ అనేసి పెద్ద పెద్ద రాజులు కానీ, అడవుల్లో ఉన్న వేటగాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి ప్రచారం చేసేది నారదుని. ప్రహ్లాదుకి గర్భంలో ఉన్న శిశువు నుంచి వాళ్ళ అమ్మతో సహా ప్రచారం చేశారు. ప్రాచీన బర్హి ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన వాళ్ళ పిల్లల్ని తపస్సు చేసుకొని పంపించి ఆయన మాత్రం కర్మకాండంలో మునిగి తేలుతున్నాడు. సో అటువంటి ఆయనకు కూడా పురంజని ఒక ఉపాఖ్యానం ద్వారా ఆయనకు ప్రచారం చేసి ఆయనను కూడా భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు. ధ్రువ మహారాజ్కి ఆయనే భక్తి ప్రసాదం మార్గదర్శనం చేసింది, ఎలా భగవంతుడికి తపస్సు చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి. మంత్రోపదేశం చేసింది కూడా నారదముని. సో ఆ విధంగా మీరు చూస్తే మనకు నారదముని యుధిష్ఠిర మహారాజుకు కూడా శిక్షణలు ఇస్తాడు. అలా నారదముని ముందు వ్యాసదేవుడికి కూడా శిక్షణలు ఇచ్చాడు. అలా పెద్ద పెద్ద ఋషులు కానీ, రాజులు కానీ, మునులు కానీ, లేకపోతే పిల్లలు కానీ, పెద్దలు కానీ, రాజులు కానీ, వేటగాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరికి మనం చూస్తాం నారదుని. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క తెలివితో కలిగిన వారు. అటువంటి వారికి నారదుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, కృష్ణుణ్ణి నారదుడు ఎలా అంటే భగవంతుడి భక్తిని ఎలా ప్రసాదించాలో ఆయనకు బాగా తెలుసు. వారి స్వభావం, వారి తెలివి, వారి ఉన్న పరిస్థితులు అనుగుణంగా నారదుని భక్తిని ప్రసాదిస్తాడు. ఎలాగైనా సరే వాళ్ళు భక్తి మార్గంకు వచ్చే విధంగా ఆయన ప్రచారం చేస్తాడు. అది నారదుని యొక్క గొప్పతనం అన్నమాట. అందుకే నారదునికి ఆ శక్తి ఉందన్నమాట. ఎవరికైనా సరే భగవంతుని భక్తిని ప్రసాదించే శక్తి ఆ నారదుడికి ఉంది అన్నమాట. సో నారదుని మన ఆచార్యులు, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. సో ఇక్కడ మనం అది చూస్తున్నాం అన్నమాట. సో భగవంతుడికి ఎన్నో విధాలుగా మనం సేవ చేసుకోవచ్చు. ఒక సేవకుడిగా, ఒక తల్లిగా, తండ్రిగా, ఒక మిత్రుడిగా, ప్రేమికురాలుగా. సో ఈ విధంగా ఎన్నో విధంగా మనము భగవంతుడికి సేవ చేసుకోవచ్చు, భక్తి చేసుకోవచ్చు. అలా ఎవరైతే భగవంతుడికి ప్రేమపూర్వకంగా భక్తి చేసుకుంటారో అప్పుడు భగవంతుడు వాళ్ళ సొంతం అయిపోతారు. ఆ విధంగా నారదుని భగవంతుడిని అందరికి ప్రసాదిస్తారని చెప్పవచ్చు. మనం చూస్తాం కదా, అందుకనే భగవంతుడు కృష్ణుడు దామోదర్ లీల చేస్తారు కదా. సో అందులో కూడా యశోదామాత యొక్క ప్రేమపూర్వకమైన భక్తికి ఆయన లొంగిపోతాడు. సో భగవంతుడు భక్తవాత్సల్య కారణంగా ఆయన భక్తుల యొక్క ఆధీనంలో కూడా వచ్చేస్తారు. ఒక్కొక్కసారి భక్తుల యొక్క ఆదేశాలను కూడా పాటించేస్తుంటారు. అలా మనం చూస్తాము, చాలా సందర్భాలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి భగవంతుడివి. సో అందుకనే భక్తిని ప్రసాదించేది అందరికీ ఈ నారదుని అన్నమాట. అది నారదుని యొక్క గొప్పతనం. నెక్స్ట్ చూద్దామంటే ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి జన్మించారో బ్రహ్మదేవుడి నుంచి. పులహో నాభితో జగ్నే పులస్త్యా కర్ణయో ఋషి అంగీరాముఖతో క్షణోత్రీర్ మరీచిర్మనసో భవత్. పులస్త్యముని చెవుల నుంచి, బ్రహ్మదేవుడి యొక్క చెవుల నుంచి పులస్త్యముని జన్మించాడు. అలాగే అంగీరముని వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క ముఖాన్ని నుంచి అంగీరముని జన్మించాడు. అత్రిముని బ్రహ్మదేవుడి యొక్క
కళ్ళ నుంచి జన్మించారు. మరీచి ఆయన బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి జన్మించారు. పులహముని ఆయన బ్రహ్మదేవుడి యొక్క నాభి నుంచి జన్మించారు. చూడండి, వీళ్ళందరూ గొప్ప గొప్ప ఋషులు, మునులు. మీరు అత్రి ముని గురించి కూడా రామాయణంలో వింటారు, అత్రి అనసూయ గురించి. అది కూడా మనం తర్వాత చూద్దామంట రామాయణంలో వచ్చినప్పుడు వారి గురించి కూడా. సో మరీచి గురించి కూడా మనం వింటాం. సో పులహముని గురించి, అంగిరముని గురించి, పులస్త్యముని గురించి, వీళ్ళందరి గురించి కూడా మనము శాస్త్రాల్లో, పురాణాల్లో, భాగవతంలో కూడా, రామాయణంలో కూడా వింటాము. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి నుంచి ఈ విధంగా జన్మించారనమాట. సో అంటే వీళ్ళందరి ద్వారా బ్రహ్మదేవుడు ఇంకా సంతానాన్ని పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ సృష్టిస్తున్నారు. సో నెక్స్ట్ 25వ శ్లోకం చూద్దామంట. ధర్మస్తనాద్ దక్షిణతో యత్ర నారాయణ స్వయం అధర్మ పృష్ఠతో యస్మాన్ మృత్యుర్లోక భయంకర. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధర్మస్తనాద్ దక్షిణతో యత్ర నారాయణ స్వయం, ధర్మం ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో స్థనంలో, ఇక్కడ నుంచి హృదయంలో ఈ యొక్క భాగం నుంచి బ్రహ్మదేవుడి యొక్క ఎక్కడైతే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడో అక్కడి నుంచి ధర్మం అనేది జన్మించిందంట. అలాగే అధర్మం అనేది బ్రహ్మదేవుడి వెనక నుంచి జన్మించిందంట. మృత్యుర్లోక భయంకర, ఎక్కడైతే భయంకరమైన మృత్యు అనేది జరుగుతుందో. సో ఈ విధంగా ధర్మము అధర్మము యొక్క సృష్టి కూడా జరిగిందనమాట. సో అసలు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్పడానికి ప్రభుపాల ద్వారా ఒక మంచి స్టేట్మెంట్ రాస్తారు. ఎనీథింగ్ which does not lead to devotional service of the Lord is irreligion, and anything which leads to the devotional service of the Lord is called religion. అంటే మీరు ఏ కార్యం చేసినా తద్వారా మీరు భగవంతుడికి భక్తి చేసుకోగలుగుతున్నారంటే, ఆ కార్యం మీకు దోహదపడుతుంటే భగవంతుడికి భక్తి చేసుకోవడానికి, అది ధర్మం అయిపోతుంది. ఒకవేళ మీరు ఏ కార్యం చేసినా తద్వారా మీరు భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతున్నారు, భక్తి మార్గానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, భక్తి చేసుకోలేకపోతున్నారు, ఆ భక్తి అది నిన్ను భక్తి చేయనివ్వట్లేదు ఆ యొక్క కార్యం, అటువంటిది అధర్మం. చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట, కన్ఫ్యూజనే లేదు మనకి. సో మనం అందుకనే ఎంచుకోవాలన్నమాట. ఒకసారి చాలామంది వాళ్ళ జీవిత వృత్తిని ఎలా ఎంచుకుంటారంటే భక్తి చేసుకోలేకుండా, వాళ్ళకి తెలిసి అటువంటి వృత్తిని ఎంచుకుంటారనమాట. సో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన డివోటీ అయ్యాడు, 16 మాలలు జపిస్తున్నాడు, 4 నియమాలు పాటిస్తున్నాడు. వెళ్ళి బయట బిజినెస్ అంటే జీవనోపాధి కోసం అనేసి టీ షాప్ పెట్టుకుంటున్నాడు. టీ షాపు ఆయనకి ఏంటంటే, నువ్వు టీ షాప్ పెట్టుకున్నావు, పోయి అవి 4 నియమాలు తెలుసు కదా నీకు, టీ తాకూడదు కదా. మనము కాదు ప్రభుజీ, బిజినెస్ చేయడం కోసం చేస్తున్నాను. కానీ ఈ బిజినెస్ నువ్వు టీ షాప్ బిజినెస్సే చేయాలి, నీకు వేరే బిజినెస్ ఏం దొరకలేదా చేయడానికి. ఇంకా కొంతమంది ఏంటంటే మామూలుగా ఒక సాధారణ ఉద్యోగం ఉందన్నమాట, 30,000 40,000 వస్తుంది శాలరీ, కానీ మనకు అది సరిపోదు అనమాట. ప్రభుజీ నేను అమెరికాకి, కెనడాకి అక్కడ ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాను, లక్షలు సంపాదించవచ్చు నెలకి, అందుకనే మరి ఇప్పుడు నేను ఎలా చేసుకోగలను ఏమో, ఇక్కడ మీ క్లాసెస్ నేను అటెండ్ అవ్వలేను, ఇంకా నాకు కుదరదు, ఎందుకంటే మరి నాకు సమస్య ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం, నీకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, జాబ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అంటే, ఇంకా సరిపోదు ప్రభుజీ, ఇంకా డబ్బు కావాలి నాకు. ఎందుకే అంత డబ్బు అంటే, నాకు అవసరం. సో డబ్బు వ్యామోహంలో పడి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసి, ప్రభుజీ ఇంకా భక్తి చేసుకోవడం నాకు కష్టం అవుతుంది, ఎందుకంటే డబ్బులు సంపాదించాలి నేను. సో మళ్ళీ నేను అక్కడెక్కడైనా వెళ్తే అక్కడ ఎక్కడ నాకు భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుందో లేదో, మళ్ళీ ఇవన్నీ చేయగలనో లేదో, ఎందుకంటే సమయం దొరుకుతుందో లేదో, నాకు డబ్బులు సంపాదించాలి కదా. సో దానికి మీ ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదం ఇటువంటి వాటికి కొంచెం అడగడం అవసరమా? సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి అలా వాళ్ళు చేతులారా అటువంటి వృత్తుల్ని, కార్యాలని చేస్తూ, అయ్యో నేను భక్తి చేసుకోలేకపోతున్నాను, అయ్యో నేను భక్తి చేసుకోలేకపోతున్నాను అమాయకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. సో నిజంగా మనం ఆలోచించాలన్నమాట. మనం చేసే వృత్తి, మనం ఎన్నుకునే జీవనోపాధి, అవన్నీ కూడా చూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఫస్ట్ ప్రయారిటీ భక్తి పెట్టుకోవాలి.
నేను ఈ పని చేస్తే నేను భక్తి చేయగలనా లేదా, ఈ ఉద్యోగం చేస్తే నేను భక్తి చేయగలనా లేదా. సో ఆ విధంగా ఆలోచించుకొని మనము జీవనోపాధిని, బిజినెస్ని, కెరియర్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకు భక్తి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం, భక్తి చేసుకోవడానికి సరైన సమయం లభించాలి. ప్రభుజీ ఎంత సమయం కావాలి ప్రభుజీ, ఎంత మనకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? చాలా సింపుల్. మీరు ప్రొద్దున్నే లేచి జపం చేసుకొని 4 నియమాలు పాటించగలిగి రెగ్యులర్గా భాగవత్ సత్సంగాలకి అటెండ్ అవ్వగలిగితే, మందిరానికి వెళ్ళగలిగితే, ఫెస్టివల్స్ ఇలాంటి సమయాల్లో అట్లీస్ట్ ఈ మాత్రం చేయగలిగితే చాలు. మీరు ఏదైనా జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా వృత్తి బిజినెస్ చేసుకోవచ్చు. సో అలా కొంతమంది సమయం ఉండదు, సమయం దొరకట్లేదు అనే వారికి మనము ఎంచుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు, మా బిజినెస్లో నేను పనిచేసేది అక్కడ స్లాటర్ హౌస్లో, కసాయిఖానాలో, అక్కడ రోజు మా పని ఇదే నరకడం, మరి ఎలా నేను పాపం చేస్తున్నాను అంటే, సరే మీరు వేరే జాబ్ చేసుకోండి, మరి ఇంకా అదే చేయాలని ఏం రూల్ ఉంది మీకు. సో అందుకనే మెల్లిమెల్లిగా మనము మన జీవనోపాధిని తగ్గట్టుగా భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండే తగ్గట్టుగా మార్చుకోవాలన్నమాట. అప్పుడు అది సరైన విధంగా మనము ధర్మాన్ని ఆచరించవచ్చు అనమాట. సో మనం అందుకని ఒక్కొక్కసారి అయ్యో జాబ్ చేయడం కూడా నా ధర్మం కదండి. అవును, జాబ్ చేయడం కూడా నీ ధర్మమే. సో అన్నీ ధర్మమే, కానీ ఎప్పటివరకు సరైన ధర్మం అంటే అది నీకు భక్తికి అనుకూలించే విధంగా ఉన్నప్పుడు. సో అందుకే అవన్నీ విషయాలు కూడా మనము జీవితంలో మనం ఆచితూచి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అది ఎప్పుడు మనం చేసుకుంటామంటే అది ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఒకవేళ మనకు మనసులో ఉందనుకో భక్తి చేసుకోవాలని, మనం ఆటోమేటిక్గా ఫస్ట్ అది పెట్టుకుంటాం ప్రయారిటీ. ఓకే భక్తి చేసుకోవాలి నేను, సో భక్తి చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటాం మిగతా పనులని. కానీ మనకు భక్తి అనేది లాస్ట్ ప్రయారిటీ అనుకోండి, మనకు అంత ఇంట్రెస్ట్ లేదు భక్తిలో, ఏదో జనాలకు చూపించుకోవడానికి భక్తి చేస్తున్నాం అనుకోండి, ప్రతిసారి ఒక సాకు కావాలి మనకి చెప్పుకోవడానికి, ఒక కారణం కావాలన్నమాట. నేను ఎందుకు భక్తి చేసుకోలేకపోతున్నాను, మా శిక్షా గురువుకి కానీ వేరే భక్తులకు చెప్పుకోవడానికి ఒక సాకు కావాలన్నమాట. అలా వెతుక్కునే వాళ్ళకి చాలా చాలా కారణాలు దొరుకుతాయి అన్నమాట. కానీ భక్తి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తాడు. కానీ మనకు అది అసలైన కోరిక ఉండాలి మనకి. సో అందుకనే ఎవరైతే ఎక్కువగా మనకు సిన్సియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎవరికో చూపించుకోవడానికి భక్తి చేసుకోకూడదు. మనకు అర్థం చేసుకొని నాకు ఇది అవసరం, ఇది నా జీవితంలో నాకు అవసరం, నేను భగవద్ధామానికి వెళ్ళాలంటే నేను భక్తి చేసుకోవాలి అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని భక్తి చేసుకోవాలి. అంతేకాని ఎవరికో చూపించడానికి నేను కూడా చాలా భక్తి చేస్తాను, నేను కూడా చాలా గొప్ప భక్తుడిని, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది భగవంతుడు అంటే నేను నమ్ముతాను, ఇవన్నీ చూపించుకోవడానికి కాదు, మన కోసం మనం భక్తి చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం అన్నీ అలాగే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పాను కదా నేను మీకు. భగవంతుడు ఇక్కడ బ్రహ్మదేవుడు అన్ని రకాలు సృష్టిస్తాడు. ఎలాగైతే స్టార్టింగ్లో సో అదే నేను ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్పలేను, ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంటారు. ఒక అడుగుతున్న ప్రశ్న అక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ప్రిన్సిపల్గా నేను చెప్పగలను తత్వరూపంలో, దాన్ని మీరు ఇంకా చూసుకోవాలి ప్రాక్టికల్గా ఇంకా ఎక్కువ. సో మనకి ఇక్కడ బ్రహ్మదేవుడు అన్నీ సృష్టించారు అందుకే, ఎందుకంటే ఇక్కడ ఎన్నో కోరికలతో జీవాత్మ వస్తుంది భోగించాలని. కాబట్టి అన్ని రకాల ఇప్పుడు భగవంతుడికి వ్యతిరేకంగా కోరుకొని ఇక్కడ జీవాత్మ వచ్చి రకరకాల కార్యాలు భోగించాలి, దానికి కొన్ని అధార్మిక పాప కార్యాలు కూడా చేయాలనే ఉద్దేశంతో జీవాత్మ వస్తుంది కనుక మరి ఆ ఉద్దేశాలన్నీ కూడా పూర్తి చేయాలి కదా. దానికోసం అనేసి అన్ని రకాలు సృష్టి, స్టార్టింగ్లోనే 5 రకాల అజ్ఞాన వృత్తుల్ని, ఇప్పుడు ఇంకా అటువంటివి చూస్తామన్నమాట. ఈ అధర్మాన్ని ఇంకా పెంపొందించడానికి, ఈ అధర్మానికి దోహదపడే కొన్ని విషయాలని కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. హృది కామో భ్రువః క్రోధో లోభశ్చాదరధచ్చదాత్ ఆశయాద్వాక్ సింధవో మేధ్రాన్ నిరిత్తే పాయోరఘాశ్రయః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హృది కామో భ్రువః క్రోధో, హృది కామో భువః క్రోధో అంటే హృదయం నుంచి బ్రహ్మదేవుడు యొక్క హృదయం నుంచి కామము, భ్రువః క్రోధో ఇది బ్రహ్మదేవుడు యొక్క కనుబొమ్మల నుంచి క్రోధము,
ఇంకా లోభశ్చాదర దచ్చయాత్, లోభం అనేది అధరాల నుంచి, పెదవుల నుంచి లోభము. ఇంకా ఏమున్నాయి, ఇంకా వాక్ సింధువో మీద, ఇంకా మన కంఠం నుంచి నోట్లోంచి వాక్ మాట్లాడే శక్తి, ఇటువంటివి. ఇంకా జననేంద్రియాలు నుంచి సముద్రం, మరియు ఇంకా రకరకాల పాప కార్యక్రమాలు, అవన్నీ కూడా మలమూత్రం త్యాగం చేసే చోటు నుంచి అన్ని రకాల చెడు పనులు, పాప కార్యాలన్నీ కూడా అక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయంట ఈ విధంగా. సో దేని ద్వారా అన్ని పాపాలు జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి నుంచే వచ్చాయి, ప్రకటించాయి ఈ సృష్టిలో. సో అందుకనే మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రాక్టికల్ థింగ్ ఒకటి ప్రభుపాల్ వారు రాశారు. ప్రభుపాల్ వారు అంటున్నారు, ఎవరైనా సరే ఒక భౌతిక ప్రపంచంలో ఎంత చదువు చదివినా సరే, ఎన్ని చదువులు చదివినా, ఎంత బాగా చదివినా సరే, ఆ వ్యక్తి పాపకార్యాలు చేయడు, అధర్మాన్ని అనుసరించడు అని చెప్పలేము, గ్యారంటీ లేదు అట్లా అని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఎవరైనా పాపాలు చేయొచ్చు, చదువుకున్నోడైనా పాపం చేయొచ్చు, అధర్మాన్ని పాటించవచ్చు, చదువు లేనోడైనా సరే అధర్మాన్ని పాటించవచ్చు, పాపం చేయొచ్చు, ఎవడైనా పాపం చేయొచ్చు. పాపానికి నువ్వు చదువుకున్నావా లేదా, నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు, దానికి సంబంధం లేదు. ఎవరు పాపం చేస్తారు, ఎవరైతే భక్తులు కాదో. అధర్మాన్ని ఎవరైనా అనుసరించవచ్చు. మరి ఎవరు అధర్మాన్ని అనుసరించరు, పాపకార్యాలు చేయరు అంటే అది భక్తులు. అవునా? మనం అందుకనే భక్తిలో రాగానే 4 నియమాలు పాటిస్తాం, ఎందుకంటే ఇవన్నీ పాపాలకు దారితీస్తాయి. మనము పాటించే 4 నియమాలు ఏంటంటే అవన్నీ మనం పాపాలు చేయకుండా మనం అడ్డుకుంటాయి. సో మనం అందుకనే మాంసాన్ని తినము, ఎందుకంటే ఒక ప్రాణిని చంపి తినడం అనేది ఒక పాపం. అలాగే ఈ యొక్క వేరే రకరకాలైన ధూమ్రపానం, లేకపోతే జూదం ఆడడం, ఇవన్నిటి ద్వారా మనము ఇవన్నీ ఇంకా మనం పాపాలు చేయడానికి దారితీస్తాయి. దీని ద్వారా మనం మన శరీరాన్ని నాశనం చేసుకుంటాం, లేకపోతే మన ఇంకా ఎన్నో విషయాల్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసుకుంటాం అన్నమాట. అందుకనే ఇవన్నీ కూడా మనము ఏవైతే మన ఆధ్యాత్మిక జీవితానికి ఉన్నతికి దోహదపడవో, అడ్డుకుంటాయి, ఇవన్నీ విషయాలు మనము అందుకే చేయమన్నమాట. ఇలాంటి పాపకార్యాలు మనం చేయము. సో అందుకనే అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఎంత పెద్ద తెలివైన వాడైనా సరే, ఎంతో తెలివివంతుడైనా సరే, ఎంతో చదువుకున్నవాడైనా సరే, అయినా కానీ తప్పు చేసే అవకాశం, అంటే పాపం చేసే అవకాశం, అధర్మాన్ని అనుసరించే అవకాశం ఉందన్నమాట. అందుకని చాలామంది, కొంతమంది మూర్ఖంగా అనుకునేవాడు, ఇతను చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు కదా, తప్పకుండా ఇతను మంచి పని చేస్తాడులే, మంచిగానే ఆలోచిస్తాడులే, మంచి తెలివైన వాడు కదా, తప్పకుండా ధర్మాన్ని అనుసరిస్తాడులే అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, ప్రభుపాల్ వాడు రాస్తారు, అందుకనే ఎప్పటి వరకు అయితే సరే భక్తుడిగా మారరో అప్పటి వరకు ఆ వ్యక్తి పాపాలు చేసే అవకాశం సంపూర్ణంగా ఉందన్నమాట. ఈ విషయం మనము అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఒక పిల్లవాడు బాగా చదువుకున్నాడే సరిపోయింది అనుకుంటే సరిపోదు, పెద్ద నాస్తికుడిగా తయారవుతాడు. ఎందుకు అంటే స్కూల్లో, కాలేజీలో నాస్తికత్వాన్ని ప్రతి లైన్లో, ప్రతి పేజీలో నింపి చదివిస్తున్నారు. అవి మీకు తెలియదు, చాలామందికి మూర్ఖత్వంగా, ఎందుకంటే వాళ్ళు బట్టి కొట్టి రాసి పాస్ అయిన వాళ్ళకి చాలామంది అసలు సరిగ్గా చదివితే అర్థమవుతుంది ఎంత నాస్తికత్వాన్ని నింపి పెట్టారు ఒక్కొక్క పేజీలో, ఒక్కొక్క పుస్తకంలో చదివే స్కూళ్ళల్లో, కాలేజీల్లో. ఎందుకంటే చదివించే వాళ్ళు చాలామంది టీచర్లు కూడా అలాంటి వారే. అందుకనే చాలా జాగ్రత్త ఇది. అందుకని ప్రభుపాల్ వారు అనేవారు, స్కూళ్ళు, కాలేజీలు అంటే స్లాటర్ హౌస్, అంటే కసాయిఖానా లాంటివి అనమాట. అందులో పంపించేసిన తర్వాత మీరు కనుక భగవంతుడి గురించి వాళ్ళకి నేర్పించలేదంటే, చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వలేదు అంటే ఇంకా అంతే సంగతి. వాళ్ళు మంచి భక్తులుగా ఏం అవ్వరు. మీరెంత భక్తి చేసినా కానీ వాళ్ళు మంచి భక్తులు అవ్వడం చాలా కష్టం. చాలా కొంతమంది, తక్కువ మంది భక్తులుగా మారుతారు. అందుకే మీరు చూస్తున్నారు సమాజంలో ఎలా నాస్తికత్వం పెరిగిపోతుందో. ఎందుకంటే దాని గురించి రెగ్యులర్గా సిస్టమేటిక్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్, నాస్తికత్వానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు డబ్బులు పెట్టి మరీ పంపిస్తున్నారు పిల్లల్ని. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకొని చిన్నప్పటి నుంచి భగవద్భక్తి శిక్షణ ఇవ్వాలి. మీరు నిజంగా మంచి పిల్లలుగా, అంటే మంచి పౌరులుగా, లేకపోతే మంచి వ్యక్తులుగా కూడా, గుడ్ హ్యూమన్ బీయింగ్గా కూడా, ధర్మాన్ని పాటించే వారిగా కూడా తయారవ్వాలి మనుషులు అంటే, అది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. వేరే ఇంకా మార్గం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా. సో అందుకే భగవంతుడు భక్తుడిగా మారినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ధర్మాన్ని అనుసరించగలడు, ఇంకా సరైన మంచి లక్షణాలని పొందగలడు, పాపాలని చేయకుండా ఉండగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట.
అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, చాలామంది ఎన్నో రకాల కామవాసనలతో పెరిగిపోయి ఆ మైండ్ని మనస్సుని నియంత్రించుకోలేక సైకాట్రిస్ట్ దగ్గరికి వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు నువ్వు ధ్యానం చెయ్యి, అక్కడ ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో అక్కడ మనం తిలక్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో నువ్వు ధ్యానం చెయ్యి, దానిపైన ధ్యానం చెయ్యి, అలా మెల్లిగా నువ్వు ఈ యొక్క కామవాసన కానీ ఇంకా రకరకాల ఇచ్చలు భౌతిక ఇచ్చల నుంచి నువ్వు ముక్తుడు అయిపోతావు, ఇచ్ఛాముక్తుడు అయిపోవాలి, మన డిజైర్స్ అన్నిటిని కూడా చంపేసుకోవాలి అని కొంతమంది నిరాకారవాదులు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ పనికిరాని ట్రైనింగ్. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఎప్పటికి కానీ ఒక ఆత్మ జీవాత్మ సంపూర్ణంగా అన్ని రకాల ఆశలు లేకపోతే అన్ని రకాల ఇచ్చల నుంచి కంప్లీట్గా శూన్యం, ఇచ్చలన్నీ కూడా కోరికలన్నీ కూడా శూన్యం అవ్వలేవు అనమాట. కోరికలు లేకుండా ఒక వ్యక్తి ఉండలేడు అనమాట. అందుకనే మనం సరైన కోరికలు, సరైన ఆశలు, సరైన ఇచ్చలు పెంచుకోవాలన్నమాట. సరైన కోరికలు భగవంతుడికి భక్తి చేసుకోవడానికి, భగవంతుడిని సంతృప్తిపరచుకోవడానికి, భక్తిలో ఉన్నతి చెందడానికి అటువంటి కోరికలు మనం కోరుకోవాలన్నమాట, దానికి సంబంధించినవి. సో అది ముఖ్యమైన విధి విధానం అన్నమాట సరైన జీవితం జీవించడానికి. సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. ఛాయాయ కర్మణో జగ్నే దేవహుత్యాపతి ప్రభో మనసో దేహతశ్చేదం జగ్నే విశ్వకృతో జగత్. కర్దమముని ఆయన ఎవరైతే దేవహుతి యొక్క పతి, అవునా, ఛాయాయ కర్దమో జగ్నే దేవహుత్యాపతి. ఇప్పుడు కర్దమముని దేవతి యొక్క విషయం కూడా మనము చర్చించుకోబోతాము డీటెయిల్గా మన యొక్క ఈ యొక్క 3వ స్కందంలోనే చెప్పాలంటే. అప్పుడు అర్థం చేసుకుంటాం దేవహూతి ఎంత గొప్ప పతివ్రత స్త్రీ మరియు కర్దమముని ఎంత గొప్ప ఋషిముని అనే విషయాన్ని కూడా అప్పుడు బాగా అర్థం చేసుకుంటాము. సో ఈ కర్దమముని వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క ఛాయ నుంచి, షాడో నుంచి జన్మించాడు. ఇంకా ఈ విధంగా ఇంతమంది 10 మంది పుత్రులు ఎలా బ్రహ్మదేవుడి యొక్క మనస్సు శరీరం నుంచి వివిధ భాగాల నుంచి జన్మించారనే విషయాన్ని ఇక్కడ వర్ణించారన్నమాట. ఈ విధంగా కర్దమముని వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క సత్వగుణం నుంచి జన్మించాడంట. నారదముని వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క ఆధ్యాత్మిక స్థాయి నుంచి జన్మించాడు అనే విషయాలు ప్రభుపాల ద్వారా రాశారు. ఇక్కడితో మనము ఈ చర్చని ఈరోజు ముగిద్దామంట. మళ్ళీ రేపు మనము ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా సృష్టి రచన జరుగుతుంది, అవేంటో మనం రేపు వెళ్ళి చూద్దామంట. ఇప్పుడే నేను సెలవు ఇక్కడ తీసుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.